అంబేద్కర్ ఊరేగింపు మా వీధిలోకి రావద్దు. అసలు అంబేద్కర్ విగ్రహం ఉంటే అడిగే పెట్టనేమో. ఇలా కొంతమంది పెత్తందారులు అడ్డుకోవడం ఈ మధ్యకాలంలో మీరు ఎక్కడైనా చూసారా? అది కూడా ఆంధ్రప్రదేశ్లో, పైగా ఎస్సీ రిజర్వ్డ్ స్థానంలో. అందులోనూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా వీరాంజనేయ స్వామి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో, పైగా ప్రకాశం జిల్లాలో. ఏంటిది? అంబేద్కర్ ఊరేగింపు జరుగుతుంటే పెత్తందారులు అడ్డుకోవడమా? చాలామందికి ఆశ్చర్యం వేస్తుంది, కానీ అక్షరాలా అది జరిగింది. చూడండి ఇక వీడియో. చూశారు కదా, ఆ విగ్రహం ఉంటే అడుగు పెట్టనివ్వరంట. ఏం జరిగింది? అంబేద్కర్ విగ్రహంతో వచ్చినటువంటి సమస్య ఏంటి? ఆ విగ్రహం ఎందుకు తీసుకెళ్ళకూడదు? విగ్రహంతో వీధిలో ఎందుకు రాకూడదు? సమాధానం చెప్పాల్సినటువంటి అంశం. అంబేద్కర్ జయంతి సందర్భంగా కార్యక్రమం నిర్వహణకు పూనుకుంటే కొండెపి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఉన్న కే బిట్రగుంట గ్రామంలో జరిగినటువంటి వ్యవహారం ఇది. పైగా ఇది జిల్లా కేంద్రం ఒంగోలుకి 20 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంటుంది. నేషనల్ హైవేకి దాదాపు చేరువలోనే ఉంటుంది. ఇలాంటి గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత మీద ఈ స్థాయిలో అవమానమా? ఈ రీతిలో వివక్షతనా? ఇంతగా పెత్తనమా, పెత్తందారి తత్వమా అనేటువంటి అనుమానం కలుగుతుంది. అయినా కానీ ఆ పెత్తందారుల విషయంలో ఇప్పటి వరకు ఫిర్యాదు చేసినా కానీ చర్యలు తీసుకుంటే ఒట్టు. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి ఎస్సీ నాయకుడు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గంలో అంబేద్కర్కి ఇంత అవమానం జరిగినప్పటికి కూడా మంత్రి స్పందిస్తే ఒట్టు. పైగా నిందితులకి తెలుగుదేశం పార్టీ పెద్దలు అన్ని రకాలుగాను అండదండలు అందించి కాపాడుతున్నటువంటి తీరు మరింత విస్మయకరంగా కనిపిస్తుంది. దేనికి సాక్ష్యం ఇది? ఇంతగా కుల విద్వేషం రెచ్చిపోతున్నటువంటి వైనాన్ని ఏ రకంగా చూడాలి? కుల దురహంకారంతో బాబాసాహెబ్ విగ్రహాన్ని అంగీకరించబోము అని రెచ్చిపోతున్నటువంటి వైనాన్ని ఏ తీరున చూడాలి? చాలా చాలా కీలకమైనటువంటి అంశం. ఇలాంటి పరిస్థితి ఇప్పటికీ ఈనాడు కూడా కొనసాగుతున్నటువంటి వైనం మీద సదరు మంత్రికి కనీసం చీమ కుట్టినట్టు కూడా లేదంటే ఏమనాలి? బాబాసాహెబ్ అంబేద్కర్ రూపొందించినటువంటి రాజ్యాంగం కారణంగానే రిజర్వేషన్లు అందరికీ అందుతూ ఆ రిజర్వేషన్ ఫలాల మూలంగానే ఆయన ఎమ్మెల్యే స్థానం వరకు వచ్చి ఇప్పుడు మంత్రిపీఠం ఎక్కేదానికి దోహదపడితే అందుకు మూలస్థానమైనటువంటి అంబేద్కర్కి జరిగినటువంటి అవమానం మీద ఉలుకు పలుకు లేదంటే ఆ మంత్రిని ఏమనాలి? రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఈ విషయం మీద పూర్తిగా మసిపూసి మారేడికాయ చేసేలేటువంటి చందంగా సాగుతున్నారంటే ఎంతటి వివక్షాపూరితంగా వ్యవస్థ ఉందో తేట తెల్లం అవుతుంది. ఈ రోజుల్లోనా ఇంకా కుల వివక్షత అంటూ కొందరు ఏదో చాలా లైట్గా తీసుకునేటువంటి రీతిలో మాట్లాడుతూ ఉంటారు. కానీ అడుగడుగున అణువణువున ఏదో ఒక రూపంలో కుల వివక్షత చాటుతూ ఉంటున్నారు అని మొన్నటి మోహన్ బాబు యూనివర్సిటీలోని జేమ్స్ అనే విద్యార్థి ఉదంతం అందరికీ చాటింది. విద్యార్థి మీద కులం కారణంగా దాడి చేయడమే కాకుండా నోట్లో మూత్రం పోసి అవమానించడం అంటే ఎంతటి పచ్చి కుల దురహంకారంతో ఆ మూక సాగుతుందో అర్థమవుతుంది. ఇప్పటి వరకు ఆ నిందితుల మీద చర్యలు తీసుకుంటే ఒట్టు. ఇక ఇప్పుడు అంబేద్కర్ విగ్రహానికి సంబంధించినటువంటి ఉదంతం వెలుగులోకి వచ్చిన తర్వాత కూడా, వీడియోలు బయట పడిన తర్వాత కూడా ప్రభుత్వ పెద్దల్లో చలనం లేదంటే ఎంతగా కుల వివక్షతో వ్యవహరిస్తున్నారో అర్థమవుతుంది. మరి ఈ దాని మీద ఇతర ఎస్సీ సంఘాలు కానీ, ప్రజాస్వామికవాదులు కానీ, అంబేద్కరిస్టులు కానీ కదులుతారా? ఈ తీరును నిరసిస్తారా? ఇలాంటి వ్యవహార శైలిని అడ్డుకునే ప్రయత్నం చేస్తారా? సరిగ్గా చంద్రబాబు నాయుడు మొదటి ప్రభుత్వం 2014-19 మధ్య గరగపరులో ఇదే జరిగింది. అంబేద్కర్ విగ్రహాన్ని అంగీకరించకుండా అప్పట్లో సాంఘిక బహిష్కరణకు పూనుకున్నారు. చాలా పెద్ద వివాదమైంది. ఇప్పుడు మళ్ళీ అంబేద్కర్ విగ్రహాన్ని వీధుల్లోకే రానివ్వబోము అనేటువంటి రీతిలో అడ్డుకట్ట వేస్తుంటే జనం మాట్లాడలేకపోతే ఏమనాలి? ఏ తీరునుండాలి? చాలా చాలా ముఖ్యమైనటువంటి ఆందోళనకరమైనటువంటి కుల వివక్షాపూరితమైనటువంటి ఇలాంటి వ్యవహారం మీద ప్రజాస్వామికవాదులు అందరూ
స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి మంత్రి బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంది.